హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ వరల్డ్. నేను కుకింగ్ కి ఏ వెజిల్స్ వాడతాను, చుట్టాలు వచ్చినప్పుడు ఏవి వాడతాను, రెగ్యులర్ గా ఏవి వాడతానో మీకు చూపిస్తాను. ఇది పెద్ద సైజు బాండి. ఇది నేను ఒక 5-6 మెంబర్స్ వచ్చినప్పుడు బిర్యానీకి వాడతాను. ఇది వచ్చేసి మిల్టన్ వాళ్ళది. ఇది రెగ్యులర్ గా నేను 1 కిలో చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇందులో చేస్తుంటాను. ఇది వినర్ కుక్ వేర్ వాళ్ళది. ఇది 5-6 మెంబర్స్ కి సాంబార్ పెడుతుంటాను. ఇది ఇండస్ వాల్యూ కంపెనీ వాళ్ళది. ఇది 3 మెంబర్స్ కి, మేము రెగ్యులర్ గా 3 మెంబర్స్ ఇంట్లో ఉంటాము. ఇది సాంబార్ కి వాడుతుంటాను. ఇది వచ్చేసి మిల్టన్ కంపెనీ వాళ్ళ బౌల్ అన్నమాట. నేను 3-4 మెంబర్స్ కి ఆలు కుర్మా, పూరి మసాలా కర్రీ చేయడానికి వాడుతుంటాను. ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది అనమాట. నేను రెగ్యులర్ గా చట్నీ తీసుకోవడానికి వాడతాను. ఇందులోనే వేడి చేసుకొని పల్లీలు అవన్నీ మిక్సీకి వేసుకొని ఇందులో పెట్టుకుంటాను. ఇది ఇండస్ వ్యాలీ కంపెనీ వాళ్ళది. ఇది నేను పల్లీలు వేయించుకోవడానికి వాడుకుంటాను. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది అనమాట. ఇదేమో జొన్న రొట్టె చేసుకోవడానికి వాడుకుంటాను. ఇదేమో చపాతి చేయడానికి వాడతాను. ఇదేమో ఆమ్లెట్ వేసుకోవడానికి వాడతాను. ఇది ఆమ్లెట్ బాగా లేస్తుంది అనమాట. ఇది క్యాస్ట్ ఐరన్ పెన్నము. దీని మీద దోశలు వేసుకుంటాను నేను రెగ్యులర్ గా. ఇది మ్యారేజ్ అయినప్పటి నుంచి, అంటే 35 ఇయర్స్ నుంచి ఇదే వాడుతున్నాను. దోశలు చాలా బాగా వస్తాయి అనమాట. క్యాస్ట్ ఐరన్ పెన్నము. ఇది ఊతప్పం చేయడానికి వాడతాను అనమాట. ఇది ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. ఊతప్పం చాలా బాగా వస్తుంది. ఇది కూడా ప్రెస్టేజ్ వాళ్ళదే. ఇందులో మేము వడ అవన్నీ ఆయిల్ డీప్ ఫ్రై కి వాడుతుంటాను, పాపడ్స్ గానీ ఏదానికైనా కానీ. ఇది పెద్ద కళాయి. ఇందులో నేను రెగ్యులర్ గా చేపల పులుసు గానీ ఏదైనా ఫ్రై, చికెన్ ఫ్రై అట్లా 3 కిలోలు అట్లా చేయాలంటే చేస్తాను. ఇది 1 కిలో చికెన్ కి అట్లా వాడతాను. ఇది ఆలు ఫ్రై, బెండకాయ ఫ్రై వాటికి ఈ 2 వాడుతుంటాను. ఈ 2 ప్రెస్టేజ్ కంపెనీ, ఈ 2 ఇండస్ వ్యాలీ. ఇడ్లీకి వాడతాను. ఇడ్లీ పెట్టడానికి 2 ప్లేట్స్ వస్తాయన్నమాట. కింద వాటర్ పెట్టి ఆవిరి మీద పెడితే ఇడ్లీ చాలా బాగా అవుతుంది. ఇది వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది. మిర్చి పచ్చడి చేయాలనుకున్నా కూడా నేను పచ్చిమిర్చి, టమోటా, ఉల్లిపాయ అన్ని వేసి ఇందులోనే మగ్గ పెట్టుకుంటాను. చికెన్ దమ్ బిర్యానీ కూడా కట్టెల పొయ్యి మీద చేయాలంటే ఇందులోనే చేస్తాను, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి నేను పప్పు పోపు గానీ రసం పోపు గానీ ఇందులోనే పెట్టేసుకుంటా. రసం కూడా ఇందులో మరిగించుకుంటాను. ఇంకో కుండలో పెరుగు తోడు పెట్టుకుంటాను. చాలా బాగుంటుంది కుండలో పెరుగు తోడు పెట్టుకుంటే. నేను అప్పుడప్పుడు కుండలు కూడా వాడుకుంటాను. ఈ వెజల్స్ అన్ని సర్జికల్ స్టీల్ అన్నమాట. ఇది నేను 20 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. ఇవి ఓన్లీ నేను సర్వింగ్ వాడతాను. ఏదైనా ఫుడ్ వేరే వాటితో చేసి ఇవి టేబుల్ మీద పెట్టడానికి నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను దీనికి 1 ఇయర్ బ్యాక్ ఊతంగా తీసుకున్నాను. లాగా పనిచేస్తుంది. మనం ఇలా చేసేసి ఆన్ చేసేసి తీసుకుంటుంది. ఇప్పుడు ఆయిల్ తక్కువ పడుతుంది సర్జికల్ స్టీల్. మనం ఫుడ్ వేర్ కూడా బాగా వాడుకోవచ్చు. ఈ కళాయి వచ్చేసి ఇండస్ వ్యాలీ వాళ్ళది. ఇది క్యాస్ట్ ఐరన్. ఈ సైజు 2 సైజులు తీసుకున్నాను అనమాట, పెద్ద సైజు, చిన్న సైజు. ఇది క్యాస్ట్ ఐరన్. ఇది పూరి ప్రెస్. ఇది చాలా వెయిట్ ఉంది. పూరి చాలా ఈజీగా ప్రెస్ అవుతుంది. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 7 లీటర్స్ కుక్కర్ అనమాట. ఇది ప్రెస్టేజ్ వాళ్ళది. ఇందులో నేను 2 కేజెస్ మటన్ అట్లా చేసుకుంటుంటాను. ఈ 2 వచ్చేసి ఇండస్ వ్యాలీ.